జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు మానాల మోహన్ రెడ్డి గారు, మరి శాసన మండలి సభ్యులు మాజీ నర్సారెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, తాయర్ బిన్ అమ్దాని గారు, మా సునీల్ అని ఒకటి చెప్తున్నానే, అంటే ఈ ప్రాంతంతో నాకున్నటువంటి అనుబంధం నువ్వు మర్చిపోయినట్టున్నది. మరి చెప్పాలి కదా, నేను 2006లో ఆర్ఎండ్బి మంత్రిని అయినబ్బా. 2006లో అంటే సరిగ్గా 18 ఏళ్ళు అవ్వా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేది. నాకున్న అనుభవంతో ఏదైతుందో నన్ను మంత్రి చేసిందబ్బా. అప్పుడు ఈ ప్రాంతానికి సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండే, ఎమ్మెల్యేగా ఉండి స్పీకర్గా ఉండేనబ్బా. నేను మంత్రి అయిన తర్వాత ఏదైతుందో నా మొట్టమొదటి సంతకం గోదావరి నది మీద గుమ్మరియాల వంతెన మంజూరు చేసేది నేను తల్లి అని చెప్పాను. ఈ ఓటుకెళ్ళి ఆ ఓటుకు పోతున్నారంటే సంబంధాలు ఇసుక పుచ్చుకం, ఆడికెళ్ళి ఈడికి ఏమందుకోవటం, ఈడికెళ్ళి ఆడికి ఏమందుకుంటున్నా చెప్పంటే ఆనాడు ఏదైతుందో మరి నేను మంత్రిగా మంజూరు చేయడం కాదు, నా మొట్టమొదటి సంతకం ఏదైతుందో మీ గుమ్మడియాల ఆర్ఎండ్బి వంతెన మందుని సంతకం పెట్టినట్టు నేను శంకుస్థాపన కూడా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చి కొబ్బరిగా కొట్టినావా, గుమ్మడియాలు ఏదైతుందో శిలాపలగా ఉంది ఇప్పుడు అక్కడ. మరి చెడగొట్టలు తీసేసి నాకు తెలియదు, నేను చెప్పలేము ఎవరికి ఎరుక. శిలాపలగా కూడా ఉంది అని చెప్పంటు నేను, అంటే నేను ఒక రైతు బిడ్డని తల్లి కాపుతాల పోనని చెప్పంటున్నాను. గ్రామీణ ప్రాంతంలో మా అక్కువ బాబా ఇలా మీరు నేను ఏదైతుందో నడమ కెట్టాట ఉన్నట్టు ఏదైతుందో ఆవలి పోతే కరీంనగర్ జిల్లా జైతాల, ఈవెల్ కథ మీ నిజామాబాద్, మన గుమ్మరియాలు, ముర్తాడ్. నిజామాబాద్ ఈడికి ఆడికి సంబంధం ఇసుకపుచ్చుకుంటారు, ఆడికి ఈడికి సంబంధం ఇసుకపుచ్చుకుంటారు. మన సంబంధాలు చెప్తూ తల్లి అని చెప్పట్టు నేను అందరూ రైతుల బిడ్డ అని చెప్పట్టున్నా. ఆనాడు ఏదైతుందో ఇందిరమ్మ తల్లి ఇదే పోచంపాడు ప్రాజెక్ట్ ఎత్తులు తింటున్నామని చెప్పడం మీ పుణ్యమా అని చెప్పట్ట ఉన్నవాడు చెప్పుకోవాలి. కాలనీలు రాకముందు ఏదైతుందో వ్యవసాయ పంటలు కాదు తాగుదా ఉంటే తీయ నీళ్ళు, ఉప్పు నీళ్ళు తాగుదు అని చెప్పట్టు. కాలం వచ్చిన తర్వాత భూగర్భ జల మట్టం గోదావరి నది జలాలతో ఏదైతుందో తీయగైపోయింది. ఇవాళ గోదావరి నది జలాలు మళ్లింపు చేసి యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్నమాట ఇలా రైతాంగానికి కాలనీలు రానికాడ బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే వారికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నిజమాబద్దంటే వీళ్ళు ఎవరినైనా చెప్పచ్చునే. మొత్తం దేశంలో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ఓదిక్కు, బీజేపీ ఓదిక్కు పోటీ పడుతున్నాం. నేను బేనగా పువ్వు గుర్తులు వస్తారు, ఇవాళ రేపు వస్తారు రాదా? అది ఒకటే అడుగుండి. జీవన్ రెడ్డి ఏదైతున్నదో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రము తెలంగాణలో మాత్రమే ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నది. ఎక్కడైనా దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఉంటాయి కదండి, భాజపా నువ్వు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు అన్నాడు. ఇస్తే అని ఓటు అడుగు అని చెప్పాను. ఇవ్వకుంటే ఓటు అడిగే హక్కు ఉన్నది. అంటే రైతు పక్షపాతి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాలనీలే కానీ కరెంటే కానీ. అంతేకాదే మా మిత్రుడి వల్ల రుణమాఫీ ముచ్చట చెప్పిండే. మన ఓటు అప్పుడు ఏదైతుందో 2 లక్షలు మేము అప్పు మాఫీ చేస్తామని చెప్పినమే. 8-9 ఏదైతుందో అక్కడ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే, సోనియాగాంధీ గారు యూపీఏ చైర్పర్సన్. ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అంటే రైతులను అప్పుల ఊబిలోకి వెలికి తెచ్చే విధంగా, రైతులకు అండగా నిలబడే విధంగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇదే మాట మా మిత్రుడు అరవింద్ అడగవా, నువ్వు 10 ఏళ్ళే కదా రాజ్యం చేయబడి భారతీయ జనతా పార్టీ
ఈ 10 ఏళ్లలో ఎక్కడన్నా రైతులకు అప్పు మాఫీ చేసి చెప్పాలి మరి. ఈ మాట అడుగు ఏమంటాడు, రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయితాడట. ఆయన అప్పులు మాఫీ చేసాడు, చేయలేదు. ఆయన ఎవరై చేసిండు? పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి ఏది ఇస్తుందో లక్షల కోట్లు మాఫీ చేసిండ. రైతులు మాఫీ చేయడం మాత్రం ఏది ఇస్తుందో ఆయనకి చెవికి ఎక్కుతలేదు, ధైర్యం అంతలేదు. రేపు మళ్ళీ 2 లక్షల వరకు ఏదైతుందో రైతు చెల్లించి అప్పు ఏదైతుందో ఖరీఫ్ పంట నాటికి బ్యాంకులతో సంప్రదింపులు చేస్తుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మనం చెల్లించాల్సిన అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పూచీకత్తుగా ఉంటూ బ్యాంకుకు రేపు 15 ఆగస్టు లోపు జెండా వందనం లోపు ఏదైతుందో రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసి ఖరీఫ్ పంటకు మీకు కొత్త అప్పు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు. మరి ఆయన చెప్పవే ఇవాళ ఏం చెప్పినాడు? కిసాన్ కి ఆమ్దానీ 2 గుణ కరువుగా అన్నాడు. కిసాన్ కి ఆమ్దానీ 2 గుణ కరువుగా అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను. రైతుల ఆదాయం రెట్టింపు పక్కన పెట్టు, పెట్టుబడి రెట్టింపు అయింది. విత్తనం ధర పెరిగింది, రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి. ఈ కాంప్లెక్సే కానీ పొటాషే కానీ పెరగలేదే. యూరియా ఏదైతుందో 50 కిలోల సంచి 5 కిలోలు తక్కువ చేసి 45 కిలోలు వసతి చేసిండే. దొంగ తీసిన తీయలేదే. పురుగు మందు ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరువుకాయలు పెరిగింది. నిజమవుతుందన్న రైతులు ఏదైతుందో ఏ విధంగా అరిగోస పెడుతున్న చూడు బిడ్డ అని చెప్పండి. ధరలు కూడా అంటున్నారు. ధరలు మనం 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు 450 రూపాయలు పెట్ట ధర 10 సంవత్సరాలు దిగిపోయిన నాటికి 1350 రూపాయలైంది. ఎంత అయింది? 1350 రూపాయలు అంటే 3 అంతలు పెరిగింది. 14 అధికారానికి వచ్చిన భాజపా ఇవాళ ఎంత ఉంది? 2200. కనీసం రెట్టింపుగా లేదు అంటూ నేను. రెట్టింపు అయినా 2700 కావాలి. మనం పెట్టే పెట్టుబడికి ఏది ఇస్తుందో వరి ధాన్యం కనీసం క్వింటల్ 3000 అయితే గిట్టుబాటు అవుతుంది. ఎంత కావాలి? క్వింటల్కు 3000 కావాలి. నేను చెప్తున్నా, నేను ఇలా మద్దతు ధరకు అదనంగా రేపు ఇదే 15 ఆగస్టు నాటికి ఖరీఫ్ పంట మీరు ఏదైతే విత్తనం పెడతారో ప్రతి క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నారు. రైతాంగం కానీ రైతు కూలీలు కానీ పని పోయే ఉపాధి హామీ పథకం కూలీలు కానీ ఏ రకంగా చూడున్నావా అని చెప్పంటున్నా. మా ఆడబిడ్డలు ఉన్నారవ్వా, మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం అని చెప్పండి అనుకున్నారా? వెళ్ళడన్నా బస్సులో టికెట్ తీసుకోకుండా ఎక్కించుకోపోతాం అనుకున్నారవ్వా? మీకు అడుగుతారు కూడా ధైర్యం రాలేదు. నీ ఆమె టికెట్ లేకుండా పోతాడు, ఆడెట్టి ఎక్కించుకోపోతాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అవ్వా, కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది మా ఆడబిడ్డలకు ఆత్మస్థైర్యం కలిగించాలి. ఏ ఆడబిడ్డ అయినా తల్లిగారింటికి పోతుంది, బిడ్డ దగ్గరికి పోతుంది. అత్త తల్లి కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అని చెప్పండి. మరి అరవింద్ అడగండి, మరి పత్తరు కదా జీవన్ చెప్పిండు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో ఏది ఇస్తుందో బస్ టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈ భాజపా ఎక్కడ ఇస్తున్నదమ్మా? 200 యూనిట్ల వరకు ఇక్కడ ఉన్నోళ్ళ దాని 12 మందికి ఏదైతుందో ఇవాళ కరెంటు బిల్లు లేదమ్మా. 12 మందికి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు కాల్చే వాళ్ళు ఎవరని కానీ అవ్వా మీకు జీరో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పిపోయి ఇవాళ రేషన్ కార్డుతో లింక్ చేయకుంటే బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు.
వాళ్ళ బిల్లు మాఫీ చేయించే బాధ్యత మా సునీల్ అని చెప్పంటున్నా. నేనంటలేనిది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిందో వాళ్ళ బాధ్యత వహించి ప్రభుత్వం అమలు చేసే ఆలోచనలో పెట్టే కార్యక్రమాలు లబ్ధిదారులకు వారి అర్హతకు అనుగుణంగా అందింప చేయడం ఏదైతుందో ఇలా బాధ్యత. రేపటిగా చెప్తున్నావా తప్పిపోయి బిల్లు వచ్చి రేషన్ కార్డు లేకుంటే ఏం చేయాలి? ఎరికైనా పోయి సునీల్ ఇంటి మీద కూర్చోవాలి. ఉన్నవాడు చెప్తే తప్పే ఉంది. ఇలా ఓటాయి ఓటాయి అని చెప్పంటుండు. ఓటే జాయిన్ చేయాలని వీపితే రేపు బిల్లు ఎవడు కడతాడు? నేను చెప్తున్నా ఓటేమి అడుగుడు కాదు నాయన. ఖచ్చితంగా తల్లి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చెప్తున్నా నేను 15 ఆగస్టు నాటికి ఏదైతుందో 2 మాసాల గడువు పెడుతున్నా నేను మళ్ళా ఊరికి వస్తా చెప్పంటు నేను 15 ఆగస్టు నాటికి ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేని ఎంతమంది ఉండని బాబా వాళ్ళకందరూ రేషన్ కార్డు ఇప్పి అదేం లేని రేషన్ కార్డు ఇచ్చినారే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని చెప్పంటున్నారు. రేవంత్ రెడ్డి పక్షాన ఇలా కరెంట్ బిల్లే కాదు రేషన్ కార్డు కూడా కూడా నీకున్నది రేపటికి చెప్తున్నాను. ఇక మూడో చెప్తున్నావా సిలిండర్ బుడ్డి. ఎందుకంటే మన ప్రభుత్వంలో 400 రూపాయలు బుడ్డి ఉండేనవ్వా. ఇలా ఎంత అయింది చెప్పినలే? 3 ఉన్నాయి ఇప్పుడు. 1 కరెంటు బిల్లు, 2 రేషన్ కార్డు, 3 సిలిండర్ బుడ్డి. ఈ 3 అర్హత ఉండి ఎవరికి రాకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళి ఈ ప్రాంతానికి ఏది ఇస్తుందో మన ఎన్నికలు పోటీ చేసి సరే గెలవలేదు అదృష్టం, అది వేరు విషయమైనది. కానీ ప్రభుత్వం అమలు చేయదలపడే సంక్షేమ కార్యక్రమాలను మీకు అందింప చేయడం ఏది ఇస్తుందో వీళ్ళ ప్రభుత్వం బాధ్యత. ఇట్లా బీడీలు చేస్తారా మీరు? కొద్దిమంది షేన్ పని పోయి 2014 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన పెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మా ఆడబిడ్డలు చెప్తున్నావా మీరు బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరున్నా కానీ ఇక్కడ చెప్పట్టున్నాను మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపు పొందినా రేపు దేవుని దేవల్ల రేవంత్ రెడ్డి గారు 4000 చెప్తా అని చెప్పిండు, 4000 చెప్తా అని చెప్పినట్టున్నా మీరు 4000 ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పంటున్నా. ఇదే పువ్వు గుర్తని అడుగుతున్నారు అరవిందులు అని ఇస్తున్నాడు. అవి ఎక్కడ బీడీలకు పెన్షన్ మనకి ఎందుకు ఓటేయాలి? పని చేసేట్టుగా ఓటేయి తల్లి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది, పని చేయగలుగుతాం, మాకు ఓటేయాలి. అది కాదవ్వా ఇక్కడ బతుకుదరు సరిగా లేక దేశం కానీ దేశం పోతున్నాం బతుకుదరు కోసం. అవునమ్మా మన మొగలు పోతున్నా లేదా? ఓ 10% వేడికే మన మొగలు దేశం పేరు ఉండొచ్చునమ్మా. మా దగ్గర మాత్రం ఏ ఊరు వేరా 10% ఉంటారన్న దేశం పేరు. ఎందుకు పోతారు? కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదులుకొనేది ఇస్తుందో దేశం పోతున్నాం పాపం. అరబ్ కంట్రీ, మస్కట్, దుబాయ్ వాళ్ళ గురించి ఆలోచించి ఏమైనా చేద్దామా? ఎవరు అకాల మరణానికి గురవుతారు, అనారోగ్యం, ప్రమాదము, మానసిక క్షోభతోని బలవన్ మరణం. వాళ్ళని ఆదుకోవడానికి 4 రూపాయలు సాయం చేయాలని చేస్తే నేను అడిగితే 10 సంవత్సరాలు గడుతుందయా. వీడు పువ్వు గుర్తోడు కానీ ఆడు కారు గుర్తోడు కానీ ఆడు రూపాయలే వీడు రూపాయలే. రేవంత్ రెడ్డి పాపం నిన్నగానే మొన్న వచ్చిండే అంత 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఒత్తు ఎన్నికలు ఏదైతుందో గల్ఫ్ కార్మికులు ఏ విధంగా జరిపోయినా కలమానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేనుంటా. మా దగ్గర మొన్న ఈ మధ్య చనిపోయింది చెప్తాను. తలా 5 లక్షలు ఇప్పించారు. వాళ్ళ పిల్లలకి ఏదైతుందో గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యాబోధన, వైద్య సదుపాయం,
ఇండ్లు లేనులకు ఇండ్లు మంజూరి, గల్ఫ్ కార్మికులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఏ విధంగా రైతాంగాన్ని రైతు కూలీలు ఆదుకుంటామో, ఏ విధంగా మా ఆడబిడ్డలు బీడీ కార్మికులు ఆదుకుంటామో, గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దయచేసి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిందమ్మా. ఆ ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దత్తపుత్రుడు అని చెప్పుకుంటాడా? ఎరిగిన దత్తపుత్రుడు అంటే పెంపుక కొడుకు. ఆయనకేం చెప్పుకుంటాడు, నేను ముఖ్యమంత్రి దత్త కొడుకు అని చెప్పాను. ఇక్కడ ఇల్లు మంజూరు ఇచ్చినాడు, అవేమన్నా అంటే ఇవి అందరికి ఇల్లు ఉన్నాయా? మరి నేను చెప్తున్నా సునీల్ రెడ్డి గారికి, రేపు ఏదైతుందో 2 మాసాల లోపల ముందు చేయబోయే పని ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తాడు. ఇల్లు లేని ఎవరైనా కానీ నా కోటేశ్వరు మీ దయ తల్లి, నా కోటేశ్వరు మీ దయ అంటున్నా నేను. కానీ ఇల్లు లేని ఎవరైనా మంచిదే అవ్వా, వారికి ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇక్కడ జిమ్మదారు ఎవరు? సునీల్ రెడ్డి అని చెప్పి ఉన్నమాట చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3500 ఇండ్లు ఏదైతుందో ముద్ద ఇంకో ఈ చేతిలో పెట్టి ముద్ద ఆ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి? ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఊరంతా తిరిగి ఇండ్లు లేని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏ కులం కానీ మతం కానీ ఎవరైనా కానీ అవ్వా ముందే చెప్పి నేను ఓటేసులు మీ దయ అంటున్నాను. నాకు అదృష్టం లేకుంటే నా ఎట్లుంటే అట్లయితుంది. కానీ ఇల్లు మాత్రం ఏదైతుందో లేని వాళ్ళకి అందరి మంజూరు ఇప్పించే బాధ్యత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి మనం చేస్తామని చెప్పాలి. దయచేసి ఒక్కసారి ఆదరించండి. మొన్న ఎన్నికల నాకు కూడా అదృష్టం దక్కలేదబ్బా. పార్టీ ఆలోచించింది. చివరి అన్నం నల్లోడు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఆయనకున్న అనుభవం అనేది ఇస్తుందో ఇలా ప్రజాక్షేత్రాల ప్రజల సేవకు ఉపయోగించాలి. పార్లమెంట్ లో రైతుల గురించి ఏది ఇస్తుందో కొట్లాడతాడు. పసుపు బోర్డే కానీ, శేఖర కర్మాగారం ప్రారంభమే కానీ, రైతుల మద్దతు ధరే కానీ, ఏ అంశమైనా కానీ చెప్పంటున్నా నేను. రైతు సంబంధించిన అంశం ఏ సమస్య అయినా కానీ పార్లమెంట్ లో గళమెత్తి ఇలా పరిష్కారం చేపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. అందరూ అండగా నిలబడాలని చెప్పంటూ నేను మరొక్కసారి పేరుగట్లతో రాగానే అనుకుంటున్నా. ఈ మొత్తం నియోజకవర్గంలో ఇది నువ్వు ఏం చేసినవరా అంటే గుమ్మరియాల పూలు కట్టినా చెప్పేదని చెప్పుకుంటున్నా. రేపు అడుగుదల వచ్చి జీవన్ రెడ్డి ఏం చేసిండో అంటాడు. నేను చెప్తున్నా పేరుగట్ల దగ్గర ఏదైతుందో గుమ్మరియాల గోదావరి నది మీద వంతెన పూలు కట్టినా చెప్తా అని చెప్పున్నారు విందులు. ఆ గోవర్ధన్ చెప్పని చెప్పారు, వాళ్ళు కట్టినారా? నేను కట్టి తల్లి, నేను కట్టినా. రేపు గెలిచి తెల్లారి రేవంత్ రెడ్డి పట్టుకొచ్చి ఈ ముడి పిత్తం రేవంత్ రెడ్డి పట్టుకొచ్చి ముడి పిత్తం అని చెప్పంటున్నా. దయచేసి అందరూ అండగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పోదామమ్మ ముఖ్యమంత్రి దగ్గరికి అందరం. 4500 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 4000 ఓట్లు పడతాయి. కనీసం 3500 ఓట్లు వేయాలి మీరు. మీరే బాధ్యత, మీరే మా లీడర్లు. ఈ లోన్లు రారు, మీరే ఇంటింటికి తిరిగి చెప్పాలా. చెప్తారా? సార్ చెప్పినట్టు ఇంటి పిచ్చే బాధ్యత నాదే. ఇస్తా, మీరే నిర్ణయించుకోమని చెప్తా. మళ్ళీ మీ మూలకు మంచిగా ఇచ్చినా మీరు మంచుకున్నారు మమ్మల్ని తిరుగుతారు. సరే పోయేస్తాం. మరి గట్టి చేస్తారా? మనదేం గుర్తు? మనదేం గుర్తు? చేతి గుర్తుకే. చేతి గుర్తు కోటేశ్వరందరూ చేతి లేపు. చేతి గుర్తుకే. ఒక అక్క లేపుతలేదు మళ్ళీ ఇల్లియా. చేతి గుర్తుకే. ఇంకోటమ్మా, మన ఊర్లన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడే గ్రామాలు. మనకు ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద సమస్య వచ్చేది నీళ్ళ సమస్య. ఏమమ్మా, గతంలో నీళ్లు కావాలని రోడ్లు ఎక్కుతుండే, వాళ్ళు పోలీస్ కేసులు పెడుతుండే.
మొన్న కూడా పోచంపాడు చెర్ల నీళ్ళు అయిపోయినాయి ప్రాజెక్టులో, కాలువలు బంద్ చేసిర్రు. మీ ఊరోళ్ళు లక్ష్మీకైనా ముక్కలు అందరూ వచ్చి నా దగ్గర కూర్చున్నారు. మేము రోడ్ ఎక్కుతామని నన్ను భయపెట్టిరు కొంతమంది వేరే వాళ్ళు పడరాని వాళ్ళు. నేనన్నా మీకు అంత అవకాశం ఇయ్యారా బాబు అని సుదర్శన్ రెడ్డి సార్కు జీవన్ రెడ్డి సార్కి చెప్పిన. వీళ్ళిద్దరికి చెప్పిన, మన నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా చెప్పిన అని 2 రోజులు ఆలోచించి ఆఫీసర్లందరినీ కూర్చుండబెట్టి నీళ్ళు లేవు సార్ అన్నారు. నీళ్ళు లేకుండా బాల్కొండకు నీళ్ళు ఇవ్వాల్సిందని నీళ్ళు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. మీ మీద కేసులు పెట్టలే, వాళ్ళు పెట్టినటువంటి కేసులు కూడా నిన్న 3 కేసులు మాఫైనాయి. మీ ఊర్లో ఆ పద్దం రజిత అనుకుంటా, పద్దం రజిత మీద కూడా కేసు పెట్టిండ్రు. టీఆర్ఎస్ ఎంత దుర్మార్గులు అంటే ఆడోళ్ళని కూడా చూడలే, ఖాళీ రోడ్డు మీద కూర్చున్నందుకు ఆమె మీద కేసు పెట్టిండ్రు. అవన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నాము. అవన్నింటి కూడా మా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేస్తుందని తెలియజెప్పిన. నిన్ననే 3 కేసులు మాఫీ అయినాయి. మీ అందరు మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తాం. మనం ఏమమ్మా మీ ముడిపిప్పించినందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తామా? వహిస్తామని. ధన్యవాదాలు, నమస్కారం అందరూ. సునీల్ గారు, పెద్దలు, మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, మరి జీవన్ రెడ్డి గారు బాగా క్లుప్తంగా చెప్పాడు. నేను ఎక్కువ చెప్పకుండా మేమందరం కలిసి మన నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రైతు వారి కాన్స్టిట్యున్సీ, రైతులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ. నేను కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు మొట్టమొదట మనకు సాగు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందులన్నీ సాల్వ్ చేసిన మనిషి. ఫ్లడ్ పంప్స్ లూజ్ పెట్టించినాం. మీకు ఎండాకాలం నీళ్లు లేకుంటే తడుల కొరకు ఇక్కడి దాకా నీళ్ళు ఇప్పించాం. ఇవన్నీ చేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికి రైతులకు ఒకటే చెప్తా ఉన్నాను. ఆ పెద్ద మనిషి 74 సంవత్సరాలు మాకు అవసరమా? ఈ దరిద్రులు మోడీ గారు అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి వ్యవస్థలన్నీ నాశనం చేశారు. నాశనం చేసిండ్రు. మన పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బంది అవుతుందని మేమందరం రేవంత్ రెడ్డికి అండగా ఉండి మీ అందరికి చెప్పుకుంటూ, అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు. మోడీ గారు ఏం చేశారు? ఏమీ చేయలేదు. మన ఎరువుల ధరలు ఏముండే 1200, 1800, 50 కిలోలు, 45 కిలోలు ఈ విధంగా చేసుకుంటూ రేట్లు పెంచుకుంటూ, చిన్న చిన్న పాల ప్యాకెట్లు కూడా జిఎస్టీలు పెంచుకుంటూ, ఈ విధంగా మనం పండించిన పంటకు ఈ దరిద్రులు పసుపుకు బోర్డేస్తామని ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ఇచ్చి పరిస్థితి. అదే గుజరాత్కు బుల్లెట్ ట్రైన్లు, మనకు అసలే ట్రైన్ లేదంటే మళ్ళీ బుల్లెట్ ట్రైన్లు పెట్టుకుంటారు లక్షలాది. అటువంటి వాళ్ళని ఎవరి వాళ్ళు మన ఓట్లతో ఎన్నుకొని మనకు అన్యాయం చేస్తూ ఉన్నారే, అటువంటిది గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాను. దయచేసి జీవన్ రెడ్డి గారికి నాకేం కాదు, అనిల్కి ఏం కాదు, సునీల్ అయినా మా బాధ్యతగా సునీల్ ఓడిపోయినా ఇంట్లో కూర్చుంటలేడు. నా ప్రభుత్వం ఉన్నది, నేను ప్రజల ముందుకు వస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టారు. మన కొరకు స్వామినాథన్ కమిషన్ ఉంది, మీ పేపర్లు కదా. వారి ఆలోచన విధానకు మనకు పెట్టుబడి ఎంతవుతుంది, దానికి ఏం రేట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన తప్పనిసరిగా వేస్తామన్నారు. ఈ అడ్డగోలు జిఎస్టీలు వేసుకొని మనము చెమటాడ్చి కష్టపడిన పైసలను దోచుకుంటూ ఉన్నారే, దాన్ని కూడా రెవ్యూ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నా మహిళా సోదరు వాళ్ళకు, మీ అందరికీ అక్కలకు చెల్లెళ్లకు మేము చేసిన స్కీమ్స్ చెప్పారు. అదనంగా మీ అందరికి డాక్రా మహిళా సంఘాలు పెట్టించాం. ఎప్పుడు ఎవరు పెట్టించారు? కాంగ్రెస్ ఉన్నప్పుడే పెట్టారు. కరెక్టేనా? ఈ దరిద్రులు వచ్చినాం కదా
మీకేమన్నా ఎక్కడైనా బ్యాంకులో పైసలు ఎక్కిపించారా, అడ్డీలు మాఫ్ చేసినరా, ఏమైనా చేసినరా? మా బోధన కాన్స్టిట్యూన్సీలో 150 కోట్లు వస్తాయి. నేను బ్యాంకర్స్కి చెప్పాను, మా అక్కలు చెల్లెళ్లకు మా అడ్డి మాకు కాదురా బాబు, మీరందరూ 99% కంటే ఎక్కువ బ్యాంకులో తీసుకున్న డబ్బులను కట్టేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ డబ్బులతో ఇంకా పైసలు వచ్చినట్టు ఈ అడ్డీలకు దింపుడు కాదు. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, నూనె కానీ వేరే ఆఫీసర్లకు చెప్పాం, మీరు ఒక 2 నెలల లోపల డాక్రా మహిళా సంఘాలకు ట్రైనింగ్లు ఇచ్చి అది చేయండి, అవి అమ్మిపించే విధంగా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఉన్నప్పుడు పావుల వడ్డీ, లాస్ట్కి పావులో కూడా తీసేసాం. ఇప్పుడు వడ్డీ తీసుకుంటున్నారు కదా, 11%, 12% వడ్డీ తీసుకుంటున్నారు. అది కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకు ఇవన్నీ బాధలు చూస్తూ ఉన్నాం? ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి వీడు హరీష్ రావు దొంగ ఫైనాన్స్ మినిస్టర్ ఉండి 1 లక్ష రూపాయలు లోన్ మాఫీ అయ్యాక వీడు రిజైన్ చేస్తాడు. రీజన్ కొడుకులలో చేతులు కానీ మేము ఎట్లా వ్యవసాయదారులకు చెప్పింది చేస్తాం, చేసినప్పుడు రీజన్ తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అటువంటి అన్ని బాకీలు మన పిల్లల పేరు మీద 7 లక్షల కోట్లు తెచ్చి పెట్టినా రేవంత్ రెడ్డి గారు వెనుకాడ అడుగు వేయకుండా అన్ని ఇబ్బందులు పక్కన పెట్టేసి మీకు బస్సు ఫ్రీ అని చెప్పారు. పెద్ద బస్సు ఫ్రీ కేసీఆర్ గారు, మీరు యువకులు కూడా ఆలోచించారు. ఒక్క బస్సు కూడా కండిషన్ లేదు. బస్సులు ఉన్నాయి, ఇప్పుడు బస్సులు వస్తూ ఉన్నాయి, కండిషన్ ఉన్నాయి. మీరు నెలకు 500 కోట్లు తిరుగుతూ ఉన్నారు. 500 కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళా బస్సులు కండిషన్ ఉండాలి. నక్కలు చెల్లెలు తిరిగితే ఎక్కడ సౌలతులు మధ్యలో బస్సులు ఆగద్దని. ఈ విధంగా పెన్షన్స్ కూడా ఆడపిల్లలకు 25 నుంచి 30-35 వాళ్ళకు అదొక్కటన్నాం. కోడ్ వచ్చింది, అది కూడా తప్పనిసరిగా చేస్తాం. అయితే మనం చెప్పిన 6 గ్యారంటీలన్నీ ఫిల్ఫిల్ అవుతాం. కాబట్టి మరి నేను ఎక్కువ చెప్పకుండా ఇంకొక కొన్ని గ్రామాలు తిరిగేడుతున్నాను. కాబట్టి మీరందరూ వీళ్ళ మాటలని ఏదో అక్షంతలు పంపిండని అవన్నీ భగవంతుని మనం అందరం ప్రార్థించుకుంటాం. భగవంతుని ప్రార్థించుకుంటాం. మనకు పని చేయక మనకు ఇబ్బందులు పెట్టి 5 ఏళ్ళు మళ్ళా అది ఇది మాటలు చెప్పి ఇప్పుడు కొందరు వస్తారు. ఇప్పుడు మా కులపొడి మనం పని పడ్డప్పుడు ఆ కులపొడి దొరకదు. కులాలు మతాలు కావు. మనమందరికీ మన పిల్లలకు చదువుకోవడానికి నౌకర్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి 3 నెలలే 30,000 నౌకర్లు ఇచ్చిన 30,000 నౌకర్లు ఇచ్చిన. ఈ దద్దమ్మలు కేసీఆర్ ఏకపాయ, మోడీ గారు ఏకపాయ. వారు 2 కోట్లని 20 కోట్లకు 20-30 లక్షలు ఇచ్చారో లేదు. ఇటువంటి వాళ్ళకు మళ్ళీ ఓటేస్తారా? ఏదమ్మా నా మహిళా సోదరు వాళ్ళకు నేను ఎక్కువ చెప్పకుండా ఒక్కటే నా తరఫున వచ్చి ఆయన పెద్దలు చెప్పాడు, మేమందరం మీ కొరకు పాటుపడేటోళ్ళకు. ఎక్కడ కూడా సుదర్శన్ రెడ్డి అటువంటి కాడు, జీవన్ రెడ్డి ఇప్పటిదాకా చెప్పినోడు కూడా అటువంటి కేవలం రైతులకు మీ పంటల గురించి, మీ వ్యవసాయం గురించి, మీ గిట్టుబాటు ధరల గురించి మాట్లాడే వాళ్ళకి తప్ప ఎక్కడ వరకు అన్యాయమైన సహించాం. ఇప్పుడే ఇళ్ళ సంగతి కూడా చెప్పారు. తప్పనిసరిగా మీకు ఇండ్లు ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇస్తారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు కూడా ఇస్తాం. ఎక్కడ దాపరికం లేదు. వాళ్ళ లెక్క మోచేతికి పెట్టేసి ఓట్లు వేసుకొని మర్చారే. అటువంటి వాళ్ళని ఇప్పుడే సునీల్ చెప్పాడు, 75% మన ఈ ఊర్లో రావాలి.
వస్తాయా? నన్ను గుర్తుపట్టినా మీరు గుర్తుపట్టినట్టే ఉన్నారు. వస్తాయా? వస్తాయంటే చేతులు లేపు ఒకసారి. పెన్షన్లు అంతా మీకు గ్యాస్ సిలిండర్లు. ఇంకోటి చెప్తా ఉన్నాను, ఎక్కడన్నా అక్కడన్నా గ్యాస్ సిలిండర్ రాలేదంటున్నారు. నేను ఆఫీసర్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎండిఓ గారికి, ఎక్కడైతే సిలిండర్ రాలేదో ఎండిఓ ఆఫీస్లో ఒక దరఖాస్తు పెట్టే అది చూసి మీకు తప్పనిసరిగా పైసలు ఇచ్చేస్తారు. అదేవిధంగా ఏది కరెంటుది కూడా, కరెంటుది కొందరికి రాలేదని చెప్తా ఉన్నారు అక్కడ. అది కూడా ఎండిఓ ఆఫీస్లో దరఖాస్తు ఇవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తాం. అదేవిధంగా రైతు బంధు కూడా ఇప్పటికే తహసీల్దార్లకు జిమ్మదారు చేసినాం, ఆర్డీఓకి చేసినాం, కలెక్టర్కి చేసినాం. ఎవరు పాస్బుక్లు వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉంటే గవర్నమెంట్కి వస్తాయి, మరీ తప్పుడు ఉంటాయి. అవి గవర్నమెంట్ చూస్తుంది. కానీ ఎలక్షన్ అయినాక ఒక నెలల మీ పాస్బుక్లు మీకు కూడా ఇచ్చే బాధ్యత బాధ అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అన్ని చేసుకుందాం. మేమేం అడుగుతలేం. ఆ దళితుల కోసం వేసేది 10 ఏళ్ళు చూసిండ్రు కదా. మాకు జీవన్ రెడ్డి పెద్ద మనిషి, నిన్ననే మొన్న మన ముఖ్యమంత్రి చెప్పాడు, పెద్ద ఆయన గెలిపియండి, మన ప్రభుత్వం వస్తుంది, వ్యవసాయ మినిస్టర్ చేస్తామని, వ్యవసాయ మినిస్టర్ చేస్తామని. మనసిపోతావా అవుతుందా? జీవన్ రెడ్డి గారు మనరు, వారు అయితే వ్యవసాయము అయితే రాజకీయం రెండే చేస్తాడు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ దయచేసి ఇల్లు తిరిగి పెద్ద ఎత్తున ఓటు రాడి, నీళ్ళకు కానీ వేరే కానీ స్టేట్లో ఉంటే మరి మీ సునీల్ ఉన్నాడు, ఆయనతో కాకుండా నేనున్నాను, ఢిల్లీలో ఉంటే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కేవలం మేమేం అడుగుతున్నాం, ఒక్క ఓటు అడుగుతున్నాం. బాధనా చేసింది అందుకు? బాధనా? బాధ లేదు కదా. సరే చేస్తామన్నందుకు సంతోషం. జై హింద్, జై కాంగ్రెస్. ఒకటి అడగాలనుకుంటా. నాకు గొర్రెలద్దన్నా మన్నద్దన్నా కట్టిపించుకొని ఇది వరకు రాలే ఇంకా 12 మంది మీ పెద్దల. ఇప్పుడు అటువంటి మస్తున్నాయి, చాపలు గొర్రెలు మస్తు బాకీలు ఉన్నాయి. కేసీఆర్ దగ్గర పోదాం. మన ఈ ఎలక్షన్ కానీ ఆయన ఫామ్ హౌస్ పోయి కొడుకు ఆడ దాచిపెట్టు ఇచ్చేది మా పైసలు మనకందాం. వస్తే లేదు ఈ పైసలు మీకు. అలాగే మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్బిన్ హమ్దాన్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి గారికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి, వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. దయచేసి మహిళలు కొద్దిగా ముంగటికి వస్తే బాగుంటుంది. పక్క సైడ్లో ఉన్నారు, కొద్దిగా ముంగటికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రాం అయిపోతుంది. దయచేసి ఇక్కడ వేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి అన్ని మండల పార్టీ అధ్యక్షులని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా కమిటీ సభ్యులు అందరికీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన మండల ఇన్ఛార్జీలు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దయచేసి ఎవరున్నా రావాల్సిందిగా కోరుచున్నాం.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పెద్దలు మన పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు సార్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా సోదరుడు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, సోదరు అన్వేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసిసి జనరల్ సెక్రటరీ నాగేష్ రెడ్డి గారు, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట్ రవి గారు, అదేవిధంగా వేదికను ఉన్నటువంటి నా తోటి సోదరుమణులు కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు జరుగుతున్న పోరాటం పార్లమెంట్లో గత 10 సంవత్సరాలుగా ఒకరు కేసీఆర్ కూతురు కవిత ఉండే, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎంపీలుగా కవితనేమో తండ్రిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నది, ఇవాళ ఢిల్లీలో ఊచలు లెక్క పెడుతున్నది. ఈయననేమో ఎంపీగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలకు ముందు మేము బలుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా పేద ప్రజలకు అన్నీ మేము అందిస్తామని చెప్పి 5 సంవత్సరాల క్రితం పువ్వు గుర్తు కోటేపించుకొని 5 సంవత్సరాల్లో మీకు ఏమేమి నష్టాలు చేసిరో ఒకసారి వివరించే ఒక ప్రయత్నం చేస్తా. అక్కలరా మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో పెద్దలు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పరిపాలించినప్పుడు మనకు సిలిండర్ ధర 410 రూపాయలు ఉండే. అవునా కదా తల్లి? 410 రూపాయలు ఉండే. అదే ఈ 10 సంవత్సరాల్లో ఈ సిలిండర్ ధర 1180 రూపాయల దాకా పోయి మళ్ళా ఓట్లు వస్తున్నాయని మొన్న 100 రూపాయలు తగ్గించిండు. మళ్ళీ ఓట్ల కోసం తగ్గించిండు. ఎందుకు చెప్తున్నామంటే ఇవి సిలిండర్లు పెంచేది దించేది, నూనె ఉప్పు పప్పు ధరలు పెంచేది దించేది కేంద్రంలో ఉండే ప్రభుత్వాలే పెంచుతాయి. ఆ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు ఎవరు ఉన్నారు? బీజేపీ పార్టీ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇక్కడనేమో కేడి అరవింద్ ఉన్నాడు. మరి మీకు కష్టాలు వచ్చినప్పుడు, మీ సిలిండర్ ధరలు పెరిగినప్పుడు, మీ నూనె ధరలు పెరిగినప్పుడు, మీ పప్పు ధరలు పెరిగినప్పుడు, మీ ఉప్పు ధరలు పెరిగినప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు మీ పక్షాన ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు అరవింద్ మాట్లాడిండేమో ఒకసారి ఆలోచన చేయండి. వీటిపైన ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా 100 సార్లు రోడ్డెక్కి సిలిండర్ ధర దించాలి, నూనె ధర దించాలి, పప్పు ధర దించాలి, ఉప్పు ధర దించాలని కమ్మరిపల్లి బస్టాండ్లో పోరాటం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. కానీ ఈరోజు మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఏం చెప్తాడు? మేము వస్తే అన్ని ధరలు తగ్గుతాయని చెప్తాడు. 5 ఏళ్ళు ఎటువైనా విధవాన్ని అడగాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని మీకు చెప్తున్నాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక విషయం చెప్పిండు. మన బాధలు, మా పోరాటాలు, మీ పక్షాన కొట్టాడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదనలు చూసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు చెప్పిండు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. అవునా కదా తల్లి? ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ వస్తుందా లేదా మీకు? రానోళ్ళు మీకు తెల్ల రేషన్ కార్డు ఎవరన్నా లేకుంటే దాన్ని వెంటనే మీరు ఎండిఓ ఆఫీస్కి తీసుకెళ్ళుర్రి. రానోళ్ళందరికీ కూడా సిలిండర్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే సిలిండర్ 500 రూపాయలకు రావాలన్నా, బస్సులో 1 రూపాయి కట్టకుండా ఆడోళ్ళు ప్రయాణం చేయాలన్నా, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మీకు ఉండకూడదన్నా, అత్తకు 4000 పెన్షన్ రావాలన్నా, కోడలకు 2500 పెన్షన్ రావాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, పెద్దలు జీవనాన్ని గెలిపియాలా. ఇవి వేస్తే మీకు ఖచ్చితంగా ఇవన్నీ వేసడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క
కమ్మరిపల్లిలో కేసీఆర్ మోర్తాల్లో మీటింగ్ పెట్టి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. తల్లి ఎవరికైనా నచ్చిందా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మరి రేపు ప్రశాంత్ రెడ్డి వస్తాడు, ఆ గుండు అరవింద్ వస్తారు. సిలిండర్ ధర ఎందుకు పెంచినవరు అని గుండుని అడగాల, మరి ఇల్లు ఎందుకు కట్టిపియలేవని ఆ టీఆర్ఎస్ వాళ్ళని అందరిని అడిగి గల్లబట్టి గుంజాల్సిన అవసరం మీ అందరికి ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. వట్టి మాటలకు 500కు 1000కి 2000కు లొంగిపోయి ఓటెత్తే, ఉదాహరణకు మీకు చెప్తున్న ఒక సిలిండర్ మీద 5 ఏళ్లలో మీరు ఎంత నష్టపోయారో చూసుకోండి. ఒక ఇంటికి 8 సిలిండర్లు అయితే ఇవాళ 400 రూపాయలు మనం ఇస్తుంటిమి అంటే 700 చిల్లర, 700 రూపాయలు 700 రూపాయలు ఎక్క తీసుకున్నటువంటి మోడీ అంటే సంవత్సరానికి 8 సిలిండర్లు అంటే 5600 రూపాయలు. 5600 ఇంటూ 5 సంవత్సరాలు 25,000, 6×5 30, 28,000 రూపాయలు తెలియకుండానే ఈ అరవింద్ మీ పేరు మీదకి వెళ్ళి మీ ఇంట్లోకి వెళ్ళి 28,000 గుంజుకున్నాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోకపోతే బాగుండదని తెలియజేస్తున్నా అక్కలారా. ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తారు, కానీ మీకు ఇక్కడ విద్యుత్ విషయంలో కానీ, సిలిండర్ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. పెద్దలు జీవనన్న గారికి గెలిపిస్తేనే ఇవన్నీ మనకు వస్తాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలా. ఎందుకంటే రాజుగారి బిడ్డ పెళ్లి చేస్తే పాలు పోసినట్టు కాదు, అందరం కూడా బూత్ వైజ్ ఏర్పడుతుంది. ఏ బూతులో ఓట్లు ఎక్కబడ్డాయి, ఏ బూతుల్లో తక్కువడ్డాయని. మరి ఏర్పడాలంటే మీరు వేసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసిన ఏర్పడాలా. ఏర్పడ్డప్పుడు అప్పుడు ఏమవుతుంది, అరే ఈ ఊళ్ళే ఈ బూతుల ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయని అధికారంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారికి వెళ్తే ఎంపీ అవుతారు. కాబట్టి ఈ బూతులలో ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ బూతులలో ఎక్కువ పనులు చేస్తానికి అవకాశం ఉంటుంది. మరి ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, మరి ఓట్లేసే బాధ్యత, ఇవన్నీ వేసే బాధ్యత మాది, ఓట్లేసే బాధ్యత మీదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, అనుభవజ్ఞుడు, అన్ని తెలిసినోడు, కష్టాలు తెలిసినోడు, సుఖాలు తెలిసినోడు జీవనాన్ని గెలిపిస్తారా, లేకే అద్దాలు దించకుండా ఆగమాగం రోడ్ల మీద తిరుగుతుంటాడు అరవింద్కి వెళ్తారో మీరు ఆలోచించుకోమని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ కమ్మర్పల్లి గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు, ఈ పార్లమెంట్ బాధ్యులు, పర్యవేక్షకులు పెద్దలు పూజ్యులు శ్రీ శివశన్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు శ్రీ మానల మోహన్ రెడ్డి గారికి, పెద్దలు తయార్ బిన్ గారికి, పెద్దలు నర్సారెడ్డి గారికి, పెద్దలు నాగేష్ రెడ్డి గారికి, మరి సభాధ్యక్షులు సోదరుడు రవి గారికి, ఇతర మండల అధ్యక్షులకు, మరి ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నటువంటి ఎన్నో ప్రయాసాలు కోర్చి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో వాగ్దానాలు నెరవేర్చలేరు. ఇంటికో ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, రైతులకు ఉచిత యూరియా అన్నారు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇంట్లో అనేకంగా హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితిని మనం చూసినాం. వాళ్ళకు అర్థమైపోయింది అలా పార్టీ ఓడిపోతుందని. ధనాధన అందరికి ఇండ్లు కట్టుకున్నందుకు పేపర్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఓడిపోతే మీకు పింఛన్లు రావని భయపెట్టిండ్రు, మేము ఓడిపోతే మీకు కరెంట్ రాదని భయపెట్టిండ్రు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఓటుకు 2,000, 5,000 ఇచ్చినప్పుడు కూడా ముట్టి మీద దాన్ని ఈ కమ్మర్పల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీకి 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని ఇబ్బందులు గురి చేసిండ్రు, ఏం హామీలు నెరవేర్చలేరు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం అన్నది,
500కే సిలిండర్ అన్నారు, ఇంటికి ఉచిత విద్యుత్ అన్నారు, పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, రుణమాఫీ అన్నారు. ఇలా 6 గ్యారంటీల 4 నెరవేర్చింది. వాళ్ళు ఎన్ని భయపెట్టినా మీరు గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వాళ్ళ యొక్క మాటలన్నీ అబద్ధాలని చెప్పి ఆ పథకాలతో పాటు మీకు పింఛన్లు ఇస్తూ ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్తునిస్తూ మరి బస్సు ప్రయాణాన్ని 500కే సిలిండర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకున్నారు. ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షలు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా ఏ విధంగా అయితే లక్షల రుణమాఫీ చేసిందో ఇప్పుడు కూడా ఆగస్టు 15 లోపట 2 లక్షల రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రజలారా మీరు ఆలోచించండి. హామీలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి బలం వస్తుందన్న విషయం మీరందరూ కూడా గ్రహించాలి. కేంద్రంతో పాటు రాష్ట్రం అధికారంలో ఉన్నాం కనుక రూపుమాపుతా అని చెప్పిన, మీ ఊర్లలో గుండాయుధాన్ని రూపుమాపుతా అని చెప్పిన, ఇదే రోడ్డు మీద గంజాయి మత్తులో 3 పిల్లల్ని చంపినటువంటి విషయం మీరు అందరు కూడా గుర్తుంది. సీఎంఆర్ఎఫ్ ఇప్పియాలన్నా, ఎన్ఓసి ఇప్పియాలన్నా మేము ఇప్పియాలా, కాంగ్రెస్ పార్టీ ఇప్పియాలా. గతంలో ఏమైనా పథకాలు రావాలంటే ఇడు మా పార్టీ కాదురా అని ఆపేసేవారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ గ్రామ ఉప సర్పంచ్ పాలె గంగారాం నాకు విషయం చెప్పంపిండు, అన్నా నేను దవాఖానలోకి పోతున్నా, నాకు 1.5 లక్ష ఖర్చు అవుతుంది, నాకు ఎల్ఓసి ఇప్పి అని. ఆయన ఏ పార్టీని ఆలోచించకుండా నన్ను ఓడగొట్టినప్పుడు కూడా మొట్టమొదట ఎల్ఓసి ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వచ్చేది ఉంది. మీ అందరికి ఇండ్లు వచ్చేటి ఉన్నాయి, మీ అందరికి రేషన్ కార్డు రావాల్సినటువంటి అవసరం ఉంది, మీకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది, మీకు సీఎంఆర్ఎఫ్లు కావాలా, మీ ఏ అభివృద్ధి పనైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మీరు ఒకసారి చూసుకోండి. 1983లోనే వారు మంత్రి, ఆ రోజు వ్యవసాయం చేస్తుండే. వారు మంత్రి కాకముందు ఎంతైతే భూమి ఉన్నదో ఇయ్యలేడు కూడా అదే భూమి అంతే ఆస్తి. మరి మీరందరూ ఒక్కసారి ఆలోచనలో చేయాలా. మా ఎంపీటీస్ అయితేనో, ఎంపీపీ అయితేనో, జడ్పీటీస్ అయినదో పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద దోపిడీ చేసి పెద్ద పెద్ద కార్లు కొంటున్నటువంటి పరిస్థితుల్లో 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినప్పుడు కూడా రూపాయి సంపాదించుకోక మచ్చలే నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని గెలిపిస్తారా? బూటకపు మాటలు పెట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టి వ్యక్తులను గెలిపిస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మొన్న ఎలక్షన్లలో ఎవరెవరు పోటీ చేసినా మీ అందరు కూడా తెలుసు. ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేసింది, ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. ఆపినాం, మీరు నమ్మలేరు. ఈ రోజు ఆలోచించుకోండి. ఓడిపోయినటువంటి ఏలేటి అన్నపూర్ణమ్మ 3 నెలలు కావాల్సింది. ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిందో, మీకు ఎంతమందికి అందుబాటులో ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఓడిపోయినప్పటి నుంచి కూడా పత్తకు లేరు. ఏ అవసరం వచ్చినా మళ్ళా చాలా మంది నా దగ్గరికే వస్తున్నారు ఓడిపోయినప్పటికి కూడా. మీ కులం ఏందో, మీ వర్గం ఏందో, మీ పార్టీ ఏందో చూడకుండా అన్ని పనులు చేసి పెడుతున్నాము, చేసి పెడతానని చెప్పి కూడా మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నా. బరువంత బాధ్యత అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మీద పెట్టిండ్రు. మోయదానికి సిద్ధంగా ఉన్నాం. ఓడిపోయినప్పటికీ మీకు ఏవైతే వాగ్దానాలు చేసినామో అన్ని కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని అమ్మలారా, అక్కడారా మీరు ఆలోచించాలా. మన అభ్యర్థి గెలవాలా. వారు గెలిస్తే నేను గెలిచినట్టే. ఏ పెద్ద పని అవసరం నా వారు వేసి పెడతారనే విషయం మీరు ఆలోచించాలా. మీకేదైనా పని అయితే నా దగ్గరికి వస్తారు, నేను పెద్దల దగ్గరికి వెళ్తా. వాళ్ళు ఏం అడుగుతారు? నీ ఓట్లు ఎన్ని వచ్చినాయరా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్పాలా, నా పాల్కొండలా ఇంత మెజారిటీ వచ్చింది, నా కమ్మరిపల్లిలా ఇంత మెజారిటీ వచ్చిందని చెప్తే ఏ పని కూడా ఆగదనే విషయం మీరు గమనంలోకి తీసుకోవాలి. అందుకని అమ్మలారా, అక్కలారా, మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీకు ఎంతో దూరంలో లేను, మీ ఇంటికి ఎంతసేపు వెళ్తారో అంతసేపట్లో మీరు అందరు కూడా నా ఇంటికి రావచ్చు. ఎవరు వచ్చినా మీకు పని చేసి పెడతా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. మనదేం గుర్తు? ఏమమ్మా మనదేం గుర్తు? చేతి గుర్తుకే. నిన్ననే కమ్మర్పల్లిలో ఒక విషాదమైన సంఘటన జరిగింది. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నమస్కారం. కోసం వరద కాలువలకు తూములు కానీ
వరద కాలువ గేట్లు కానీ ఏర్పరిచి మన ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పాటును అందించినటువంటి మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభ అధ్యక్షులు మండల్ పార్టీ అధ్యక్షులు గారికి, మీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి, మన ఎంపీగా నిలబడ్డ పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మన డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, తాహిర్ బి రమదాన్ గారికి, అభినేష్ గారికి, నగేష్ రెడ్డి గారికి, మండల్ ప్రెసిడెంట్లకు, ఇక్కడ వచ్చేసిన నా యువకులకు, రైతు సోదరులకు, నా అక్కలు చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడకుండా నా వంతు మనము ఓటు అనేది 5 సంవత్సరాలకు వచ్చి ఈ కేసీఆర్ దరిద్రుడు మోడీ గారు చెప్పిన వాగ్దానాలు, ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నాం. ఎందుకు చదివిస్తున్నాం? పిల్లలు తెలివిలు రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. ఈ దరిద్రులు ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగాలు, మోడీ గారు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఉన్న ఉద్యోగాలు తీసి పెద్ద పెద్ద క్యాపిటలిస్టులకు ఇండస్ట్రీస్ అప్పచెప్పి మనకు ఏదైతే వ్యవస్థను నాశనం చేశారే, ఇప్పుడే సునీల్ చెప్పాడు, సిలిండర్ కానీ అన్నిటి కానీ మనం ఉన్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయినాయి, అవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. స్వార్థపరులు మనకు 1 లక్ష 2 లక్షల లోను మాఫీ అయిన రైతులకు ఈ దద్దమ్మలు 16-17 లక్షల కోట్లు ఒక 5-6 ఊరికి మాఫీ చేస్తారు. వాళ్ళ తాత జాగిరోళ్ళకి వాడెవడు మన ఓట్లతో గెలిచి ఇస్తారు రాజ్యం కూడా చేసుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లకు వస్తూ ఉన్నారు మా ముందుకు. ఒక్కసారి యువకులు దయచేసి ఆలోచించండి, ఎటుపోతా ఉన్నాం మనము. మోడీ గారి మాటలు బాగా చెప్తాడు కానీ మనకు ఉపయోగపడుతూ ఉన్నాయా లేదా అని ఆలోచించాలి. చెప్పుడు అన్ని చెప్తా ఉంటారు. ఆయనకేమో గుజరాత్కు బుల్లెట్ ట్రైన్లు పోతాయి, పోస్టులు అన్ని గుజరాత్కే వస్తాయి. మనకు ఒక పసుపు బోర్డు చేతగాను. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చాడు కదా, స్పీచ్లు ఇచ్చాడు, ఏం చేశాడు? ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు చెప్తారు, మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టుకున్నాం, స్కూళ్ళు రూమ్స్ కట్టించినాం, మోడల్ స్కూల్స్ కట్టించాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. రేవంత్ రెడ్డి రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ దరిద్రులు ఏమిచ్చారు? మీకు బస్సులు ఫ్రీ అన్నాం, గ్యాస్ సిలిండర్ మనం ఉన్నప్పుడు 450 ఉంటే 6-7 సంవత్సరాల్లో 1200 తీసుకుపోయింది. మరి ఆయన ఏం చేసిందని మనకు ఒక ప్రాజెక్టు కట్టినా, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా, ఒక కాలువలు మంచిగా చేసినా, ఒక లిఫ్ట్లు చేసినా, ఏమీ లేదు. మాట్లాడుతూ GST ఈ ట్యాక్సులు వేసుకుంటూ మన చెమట నడిచి సంపాదించిన పైసలని ఎవరికో దాన ధర్మం చేసుకుంటూ వాళ్ళ స్వార్థాల కొరకు అటువంటి వాళ్ళకు ఓట్లేద్దామా? కేవలం భగవంతుడి పేరు మీద ఓట్లాడుతూ ఉన్నాం. అది తప్పు. ఇప్పుడు కొత్తగా తీస్తా ఉన్నారు, 2 సంవత్సరాలు 2 ఎలక్షన్లు తీయలే, ఇప్పుడు ఓడిపోతున్నాం అన్న దాంతో ఈ భగవంతుడి పేరు తెస్తా ఉన్నాం. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా, టైం బాగా అయింది మీకు కూడా. మరి పెద్దలు బాగా అనుభవం ఉన్న వ్యక్తి, మనం వ్యవసాయంలో ఎట్లా అనుభవమో వారికి కూడా రాజకీయంలో అట్లా అనుభవం. రేవంత్ రెడ్డి గారు మేమందరం ఆలోచించి ఎవరో బాగా మంది టికెట్లు అడిగినా
ఒక పెద్ద మనిషిగా 6 తరాలు ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, సమితి ప్రెసిడెంట్గా ఉండే అటువంటి వారైతే రేపు మన ప్రభుత్వం వస్తుంది, సెంట్రల్లో మినిస్టర్ కూడా అవుతాడు. మినిస్టర్ అయితే మనకు ఉపయోగపడుతుంది. నేను మినిస్టర్, ఈ దద్దమ్మల మినిస్టర్ల కంటే నేను మినిస్టర్ ఉన్నప్పుడు మీకు ఉపయోగాలు పడ్డాయా? ఇప్పుడు కూడా ఆ పెద్ద మనిషి మినిస్టర్ అయితే తప్పనిసరిగా రైతులకు, ఉద్యోగులకు ఇవన్నీ ప్రియారిటీ ఇచ్చే మనుషులకు. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికి ఒకటే, నా అక్కలు చెల్లెళ్లకు మేము ఎందుకు తిరుగుతూ ఉన్నాం? ఆయనకు 74, నాకు 74. ఏంటి అంకెలు కావు, ఏండ్లు. ఎందుకు తిరుగుతున్నా? ఈ దరిద్రుల వ్యవస్థలంతా నాశనం చేశారు. మీ బాధ చూడలేక మేము ఇవన్నీ తిరుగుతా ఉన్నాం. మా పైన పెట్టారు రేవంత్ రెడ్డి గారు. తప్పనిసరిగా ఎక్కడైనా చూసారా మీరు? యువకులు ఆలోచించండి. ప్రభుత్వాలను మనగొడతాడా ఎవడన్నా? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉంటే కర్ణాటకలో పడగొట్టి, మహారాష్ట్రలో పడగొట్టి, ఇదా ప్రైమ్ మినిస్టర్లు చేసే పని? అంటే ఎటువంటి వాళ్ళని మనం ప్రైమ్ మినిస్టర్లు ఎన్నుకుంటున్నాము? ఎటువంటి వాళ్ళు మనకు వెళ్తా ఉన్నారు? దయచేసి నా అక్కలు చెల్లెలకు కూడా చెప్తా ఉన్నాను, మేము చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం. ఇంకా నా ఆడపిల్లలకు 2000 ఇవ్వాలి, తప్పనిసరిగా ఇస్తాం. మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు రైతులకు కూడా ఆగస్టు 15 లోపల లోన్ మాఫీ చేస్తాం. ఈ దద్దమ్మనట కూడా హరీష్ రావు, ఆ పనికిరాని కేసీఆర్, ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలు లోన్ మాఫీ చేయదా? ఇన్ని లోన్లు తెచ్చి నా పిల్లల పైన 7-8 లక్షల కోట్లు బాకీలు పెట్టి ఎంత అన్యాయం చేసినా అవన్నీ పక్కన పెట్టేసి మేము ఇస్తామని ఇస్తా ఉన్నాం. రైతులకు లోన్ మాఫీ ఇస్తా ఉన్నాం. ఎన్ని బాకీలు పెట్టిన మీ అందరూ తెలుసు కదా, రూపాయలు బాకీ, లక్షల కోట్లు. అయినా ఆడవాళ్లకు బస్సుకు నెలకు 500 కోట్లు అవుతా ఉన్నాయి. అయినా ఆర్టీసీ మంచిగా నడవాలి, మీరు ఎక్కిన బస్సు ఎక్కడ ఇబ్బంది కావద్దని కొత్తగా కొనిపిస్తా ఉన్నాం. వాళ్ళకు మీరు ఎన్ని రోజులైతే ఎక్కుతా ఉన్నారో, ఎన్ని పైసలు అవుతారో నెలలకు కూడా 500 కడతా ఉన్నాం. పెన్షన్స్ కూడా, పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ అక్కడ ఒక్కొక్క కష్టలేవో చెప్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా కరెంటు మాఫ్ కానీ యువకులకు చెప్తా ఉన్నాను. ఎక్కడైతే ఎవరైతే రాకుంటే ఒకటి MDO దగ్గర పోయి వాళ్ళ పేరు మీద ఒక దరఖాస్తు చేయండి, తప్పనిసరిగా అది కూడా వస్తాయని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీ పాస్బుక్లు కూడా అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఎలక్షన్ కాగానే 1 నెల లోపల మీ పాస్బుక్లు మీకు వస్తాయి. ఎక్కడైనా ఎవడైనా పైసలు అడిగితే ఎవరికి ఏమి ఇచ్చేది లేదు. ఇప్పుడు 3 ఆఫీసులను సస్పెండ్ చేసినాక ఇచ్చే పైసలు అడిగితే మా దగ్గర కూడా ఆ విధంగా మేము గట్టిగా ఉంటా ఉన్నాం. సునీల్ చెప్పాడు, ఏ రౌడీజం లేదు, గంజాయంతో ఊపుకుంటేది లేదు, ఏ తప్పులు చేస్తూ ఊపుకుంటేది లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మీ అందరూ మంచిగా ఎవరిది వాళ్ళు హాయిగా బతికేటట్టు ఉంచుదాం, సంతోషంగా ఉండేటట్టు వేస్తాం. ఇవన్నిటికీ నేనేమడుగుతా ఉన్నా, ఏమడుగుతున్నానమ్మా? ఒక్క ఓటేయమంటున్నా. బాధనా మీకు? మరి ఏమంటలేరు? వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? చేతులు లేపుని, అవి లేపరు, అందరూ లేపరు. అరే మొగలు కూడా లేపరు బాబు. తప్పనిసరిగా వేయండి. మీ కష్టాల్లో తప్పనిసరిగా పాలు పంచుకుంటాం. కష్టాలు రాకుండా చూసుకుందాం. వచ్చినా పాలు పంచుతామని చెప్తూ, మరి ఎవరు ఏది చెప్పినా మీరందరూ మనం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే ఆయన బిడ్డను ఊడగొట్టిన వాళ్ళం. వీడొక లెక్కనా? కాబట్టి గట్టిగా చేసి ఒక 4 రోజులు కష్టపడండి. జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే తర్వాత అవన్నీ మేము చూసుకుంటామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.
మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రాజకీయంగా దాదాపు 40 సంవత్సరాల పైగా తన రాజకీయ జీవితంలో మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఎంతో ప్రజలకు సేవ చేశారు. వారు మన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్నారు. కావున మా కమ్మర్పల్లి మండల ప్రజల తరపున మా చిరకాల కోరిక అయినటువంటి కమ్మర్పల్లిలో మీరు గెలిచిన తర్వాత రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు కమ్మరపల్లి మండల కేంద్రం రావడం జరిగిందమ్మా. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన్ శాసనసభ్యులు, ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యవేక్షకులు మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు, స్థానికంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అంటే వాస్తవం చెప్పాలంటే నైతికంగా సునీల్ రెడ్డి గెలిచింది. సాంకేతికంగా డబ్బుల మదంతో ఏదైతుందో ప్రశాంత్ రెడ్డి గెలిచినట్టు ప్రకటించకుండా ఏదైనా కానీ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇలా ప్రభుత్వ పక్షాన అమలు చేసి తలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ మీకు అందుబాటులో ఉండి పని చేయించారు ఒక బాధ్యత ఇవాళ సునీల్ రెడ్డిపై ఉందని చెప్పి మనం చూస్తాం. చెప్పండి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా మిత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ మధ్య సహకార సంఘ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైనటువంటి మానాల మోహన్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి నగేష్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ సోదరుడు తహార్ బిన్ హమ్దాని గారు, మీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రవి గారు, ముఖ్యంగా సమావేశంలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డల వాద్య పట్టు నేను ఏ రాజకీయ పార్టీ కానీ ప్రధానంగా మీ అండదండలతోనే ముందుకు పోతా తల్లి అని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడం ప్రధానం కాదు తల్లి, సమాజంలో ఉన్నటువంటి యొక్క ఆడబిడ్డలు వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించాలి. ఏ సంసారం బాగుపడాలన్నా కానీ ఆ ఇల్లాలు గృహిణి బాధ్యతాయుతంగా ఇల్లు చక్కదిద్దప్పుడు మాత్రమే ఆ ఇల్లు బాగుపడతా తల్లి అని చెప్పండి. కాబట్టి ఏదైతుందో మీకు ఒక ఆత్మస్థైర్యం నింపాల భావనతోని ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం తల్లి అంటున్నాం. ఇంతమంది వచ్చిన ఆడబిడ్డలు, మా పిల్లలు విద్యార్థులు వచ్చిందో చెప్పండి. విద్యార్థులు మీరు ఎక్కడికి పోండవ్వా, ఆర్టీసీ బస్సులో ఏదైతుందో మనకు ఉచిత ప్రయాణ సౌకర్యం. అందరు ఏమనుకుంటారంటే టికెట్ లేదంటే ఆర్టీసీ అట్టే ఒట్టుకుపోతున్నారని చెప్పి అనుకుంటారు. పొరపాటు బిడ్డ. ఇప్పుడే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు పేర్కొన్నారు, ప్రతి నెల మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి 500 కోట్లు చెల్లిస్తుంది. 500 కోట్లు అని చెప్పండి. మీ ప్రయాణ భారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 500 కోట్లు భరిస్తుంది తల్లి అని చెప్పండి. ఇంత గొప్ప కార్యక్రమం అవ్వ. ఇవాళ మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మిత్రుడు అరవింద్ ఉన్నాడా, నేను అడగదలుచుకున్న అరవింద్ గారిని, ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అక్కడ కర్ణాటక కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది. ఇవాళ భాజపా పాలిత రాష్ట్రాలు అది ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ ఎక్కడ కానీ ఏమయ్యా నువ్వు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నావు అని అడుగుతున్నాయి. ఆడబిడ్డలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. ఆడబిడ్డలు ఓటు అడిగే నైతిక హక్కు ఉంది అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పండి.
నువ్వు ఆడబిడ్డలు ఓటు అడగాలని చెప్పారంటే ముందు భాజపా పాలిత రాష్ట్రాలలో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించు, అప్పుడు అడుగు అని చెప్పండి. అంతేకాదయా మన గృహిణులు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ తల్లి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు 12 మంది కరెంటు బిల్లు లేదమ్మా. 12 మందికి, ఓ 6 మందికి ఉండొచ్చు, నేను లేదని చెప్పానా. ఎవరికైనా 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే వాళ్ళకి ఏదైతుందో మీ బిల్లు మాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం. మాత్రం నేను దయచేసి ఈనాడు సభాముఖంగా పేర్కొంటున్నా, ఎన్నికల్లో ఓటు మీ దయ తల్లి, నా అదృష్టం అని చెప్పంటున్నాను నేను. కానీ 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఏదైతుందో మీ బిల్లు మాఫీ చేయించే బాధ్యత సోదరుడు సునీల్ రెడ్డి అని చెప్పంటున్నాను. ఎందుకంటే సాంకేతికంగా జోడించాలి. సాంకేతికంగా జోడించినప్పుడు పొరపాటు జరిగితే ఇప్పుడు పెద్ద అని చెప్పిండు ఎంపీడీఓ ఆఫీస్కి పోవాలని చెప్పని. ఎంపీడీఓ ఆఫీస్కి పోయి దాన్ని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే మాఫీ అవుతుంది. చేపించే బాధ్యత వెళ్ళి మన కమ్మరిపల్లి రవిది అని చెప్పి అంటున్నా. నేను రవికి చెప్తున్నా, నేను గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరికైనా కరెంటు బిల్లు మాఫీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే వాళ్ళ సమాచారం సేకరించండి. వారికి అందరికీ బిల్లు మాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడతాని చెప్పండి. అట్లాగే 500 రూపాయలు సిలిండరే, 500 అంటే ఎక్కువ చెల్లిస్తే తిరిగి మన ఖాతాలో జమ చేయబడతాయి. ఇక్కడ ఉన్నది ఇది దేశంలో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. నేను అరవింద్ గారు చెప్తున్నా, నేను నువ్వు 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, మూడోది 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి సౌకర్యం. ఈ 3 కల్పిస్తేనే ఆడబిడ్డల ఓటు అడిగే నైతికత నీకుంది, లేకపోతే వాళ్ళ ఓటు కూడా అడిగే నైతికత నీకు లేదు అని చెప్పండి. అంతేకాదే మనంతా రైతాంగం పెద్ద అని చెప్పిండు, కాలం తుమ్ములు పెట్టించిండు, కాలం నీళ్ళు వచ్చినాయి, కొద్దిమందికి వస్తలేవు, బావుల మీద ఆధారపడ్డారు. మరి వాళ్ళ సంగతి ఆలోచన చేయాలని చేద్దాయి. కాలనీలు వచ్చిన వాళ్ళు సంబరపడుతున్నాం, రానోళ్ళ కరెంటు బిల్లు మాఫీ చేయాలని చేద్దా. ఈ కరెంటు బిల్లు మాఫీ చేయాలని ఎవరు ఆలోచన చేసిండ్రు? 2004లో కాంగ్రెస్ పార్టీ ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వ్యవసాయ రంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా కల్పిస్తుంది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. మరి అడగబోయే అరవింద్ను, నీ మోడీ ప్రధానమంత్రి కదనే, మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తుంది, నువ్వు ఇవని చెప్పు. నువ్వు మీది గారు ఏం చెప్తాడు? మోటార్లకు మీటర్లు పెడతాడట. ఇన్నారో మన కరెంటు మోటార్లు ఉంటాయి కదా వ్యవసాయ రంగాన, మోటార్లకు మీటర్లు పెడతాడట. నేను చెప్తున్నా ఆయన, నువ్వు కాదురా నీ అబ్బ దిగచ్చిన మీటర్లు పెట్టండి ఏమని చెప్పంటున్నా నేను. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నా నేను. రైతాంగానికి వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల ధర గిట్టుబాటు కావటం లేదు. 2004లో వరి ధాన్యం ధర 450 ఉండేనే కాంగ్రెస్ పార్టీ, దీపై రాడు 1350 అయింది. 3 రెట్లు పెరిగింది, 3 రెట్లు పెరిగింది. 10 సంవత్సరాలు గడిచిందే మోడీ గారు ప్రధానమంత్రి. ఇవాళ ఎంత ఉందో 2200 అంటే కనీసం రెట్టింపు కావాలి. రైతు ఏదైతుందో అప్రూవ్లో పేరుకపోతున్నాడు. కిసాన్కి ఆమ్దానీ దో గునా కరుంగా, అరే ఆమ్దానీ దో గునా కర్నేకి బాద్ బాజు రక్కో, పెట్టుబడి రెట్టింపైందే. రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ పెరిగింది, సూపర్ పెరిగింది, పొటాష్ పెరిగింది. యూరియా ఏదైతుందో 50 కిలోల సంచి 5 కిలోలు కోత పెట్టి 45 కిలోలు పట్టుకొచ్చిన నిజమవద్దమే.
దొంగ దెబ్బతీసిండు. పురుగు మందు ధరలు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కలుపుకేకలు పెరిగింది. ధరలు మాత్రం పెట్టుబడికి అనుగుణంగా పెరగడం లేదని చెప్పంటున్నా. రైతుకు వ్యవసాయ రంగానికి గిట్టుబాటు కావాలంటే కనీసం వరి ధాన్యం క్వింటల్ 3,000 ఉండాలి. 3,000 అంటున్నాను. రేపు వర్షాకాలం పంట ఖరీఫ్ ఎవరైనా కానీ వరి ధాన్యం ఎంత వండియండి, క్వింటల్కు 500 రూపాయలు బోలు తిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటారు. అంతేకాదు అప్పు మాఫీ ఇప్పుడే పెద్ద అని చెప్పిండు. మీరు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకు పూచి కత్తుగా మనం చెల్లించే అప్పు ప్రభుత్వం చెల్లిస్తుంది. మీ ఖరీఫ్ ఏదైతుందో కొత్త రుణం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దయచేసి ఆలోచించండి అంటుండే. ఇన్ని కార్యక్రమాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఇన్ని చేయంగా కూడా స్థానికంగా బతుకుదరు లేక మనం దేశం మస్కట్ దుబాయ్ పోతున్నామే. నిజమాబద్ధమే. గల్ఫ్ దేశాలు పోతున్నాం, అకాల మరణానికి గురవుతున్నాం. వాళ్ళు ఆదుకోవద్దా? 10 ఏళ్ళైనాయా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ. ఎవడో 1 రూపాయి సాయం చేసినారే? రేవంత్ రెడ్డి అంతా వచ్చి 3 నెలలు అవుతుందా? పాపం ఆయన ఒక్క మాట చెప్పగానే ఇలా గల్ఫ్ కార్మికులు అకాల మరణానికి గురైనట్టయితే వాళ్ళు ఆదుకోవటానికి కొరకు తలా 5 లక్షల రూపాయలు ఇస్తుండని చెప్పండి. గల్ఫ్ కార్మిక సంఖ్య బోర్డు ఏర్పాటు చేస్తుండు. వాళ్ళ పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం, గురుకులాశ్రమ పాఠశాల, ఉచిత వైద్య సదుపాయం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మంజూరీ, ప్రభుత్వం అమలు చేయదలపడే సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాన్యత అని చెప్పంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మా తల్లులు ఉన్నారబ్బా, చేను పని ఓనోలు ఏదైతుందో ఇంటి పట్ల బీడీలు చేస్తారు. బీడీలు చేస్తారు చేయరబ్బా. అవు తల్లులారా, బీడీ పెన్షన్ ఏదైతుందో 2014 కంటే ముందు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసిన వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. 2014 తర్వాత పిఎఫ్ చెల్లించిన కట్ అయినా కానీ పెన్షన్ వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు ఇప్పుడు అమలవుతున్న 2,000కి ఇంకా 2,000 జోడించి 4,000 పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తల్లి. 4,000 అని చెప్పంటున్నా. దేశ ఆలోచించండి అబ్బా. పూగుడుతో ఇస్తాడబ్బా. మన దేశం ఇన్ని రాష్ట్రాల నుండి ఇస్తున్నాడబ్బా. ఇవాళ ఏదైతుందో కళ్యాణ్ లక్ష్మి బాబు అబద్ధం ఆడద్దు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. నేనేమంటున్నా, 1,00,000 రూపాయలు ఏమైనాయి? తల్లిదండ్రికి ఏదైతే ఖర్చుల కింద పోయినాయి. బాజాపాజిత్రి భోజనాల ఖర్చు పందిరికి పోయినాయి. మరి ఆడబిడ్డ పెళ్లి పిల్ల నవవధు మెడ పోసిపోతాదా? ఆ పిల్ల మెడ మీద పిసరంత బంగారం ఉండాలని ఉండద్దా? వీళ్ళు ఏం చెప్తున్నావా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 డిసెంబర్కి వచ్చింది. 7 డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పెళ్ళైనా కానీ, మన కమ్మర్ పెళ్ళే కానీ, బాల్కొండే కానీ, నవవధు ఏదైతుందో 1,16,000 తోడు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. రవి ప్రెసిడెంట్ 7 డిసెంబర్ తర్వాత ఆడబిడ్డలు ఎవరిది పెళ్ళైనా వివరాలు సేకరించు. వాళ్ళకి ఏదైతున్నదో 1,16,000 తోడు తులం బంగారం ఇప్పించే బాధ్యత ఇంకో నాది అంటుంది. నేను సునీల్ చెప్తున్నావు సంబరం. నువ్వు గెలవకుంటే, నేను గెలితే సంతోషం. గెలవకున్నా కానీ తులం బంగారం ఇప్పించే జిమ్మదారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ. ఇంత మంచి కార్యక్రమం ఎవడమని చెప్తాడే ఏందయ్యా? దయచేసి ఆలోచించండి అవ్వంటున్నా. మా రవి ఏమంటుండు? మా ఊళ్ళోకెళ్ళి రైలు పోతున్నది, మా ఊళ్ళో రైలు అవుతలేదు. మరి ఇది గమ్మతుందో
నిజంగా నాకు తెలియదు ఆగుతుంది అనుకుంటున్నాను నా మన ఎరుక నాకే వెనుకన్నాయి నేను చెప్తున్నా ఆ రైలు లైను ఎక్కడ స్టేషన్ పెట్టాలో చెప్పు ఆడ పెట్టింది మీద రాదు లైన్ మలుపు నాతో కాదు ఉన్న లైన్కి ఈడ పెట్టాలో చెప్పు నేను పెట్టిస్తా అంతేకాదమ్మా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం ఎవరు వెంకటేశ్వర స్వామి మీరు ఎవరైనా కానీ అబ్బా తిరుపతి దేవుని దర్శనానికి పోవాలనుకుంటే రవి చెప్పిన రైలు ఏదైతుందో కరీంనగర్ దాకా వస్తుంది ఇప్పుడు తిరుపతి రైలు దాన్ని ఏదైతుందో కమ్మరిపల్లి దాకా పట్టుకొచ్చి మీకు తిరుపతి పోయి సౌకర్యం ఏర్పాటు చేస్తాను దీని మా స్వార్థం కూడా ఉంది మరి గెలవందని ఊరికి నాకు ఈ భాగవతం మంచిగా ఉన్నది ఇక చూడవే పెద్ద మనిషి అటు పోయి నాకేసరి పెడుతున్నాడు పోనీ ఇది రాష్ట్రంతో పరిధిలో అయినట్టే బరాబర్ చేస్తా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో సాన్నిధ్యంతో సుదర్శన్ రెడ్డి గారితో సాన్నిధ్యంతో చేస్తా నేను ఇది రాష్ట్రాన్ని కాదు ఇది కేంద్రాన్ని ఇది ఎవరిది కేంద్రాన్ని నిన్నటి దాకా అరవింద్ ఏదైతున్నదో 5 ఏళ్ళు నిద్రపోయిండా ఆయన అనుకుంటే 5 వద్దుల్లో రైలు ఇక్కడ ఆపత్తుండే 5 వద్దుల్లా పసుబోర్డు బాండ్ రాసిచ్చిండు ఏమైంది పసుబోర్డు పెట్టిండా షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తాడు చేసిండా కనీసం రైలు సీజన్ పెట్టచ్చు కదా ఈడ బీజేపీలో లేరు అంటే ఈడ లేరు ఊళ్ళో లేరు ఎవడన్నా లేదా మరి వాళ్ళ పట్టి లేదా వాళ్ళ పట్టి లేదా వాళ్ళ ఎంపీ ఉంటాడు అరవింద్ కమర్ మీద రైలు ఆపాలి వాళ్ళ పట్టి ఉండాలి ఉండద్దు కాంగ్రెస్ వాళ్ళ పట్టి ఉన్నది ఇలా వేదిక ముఖంగా జీవన్ రెడ్డి ఏదైతుందో సభాముఖంగా అడిగిండు రవి అని చెప్పట్టు నన్ను జవాబుదారుని చేసిండు నేను గెలిచి తెల్లారి కమ్మర్పల్లి రావాలంటే రైలు ఆపాలి ఆ బాధ్యత రాజీ అని చెప్పట్టు పార్టీ పనిచేసే నాయకుడు జీవన్ రెడ్డి అని చెప్పట్టు నేను మీరు కెన్మేర్ దాకా వస్తున్న రైలు తిరుపతి రైలు నిజామాబాద్ దాకా పట్టుకపోతాం సుదర్శన్ రెడ్డి కూడా తిరుపతి పోవచ్చు ఇవాళ నిజామాబాద్ తిరుపతి ఎట్లా పోవాలి తిరుపతికి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలి సికింద్రాబాద్కి వెళ్ళి కాజీపేట పోవాలి కాజీపేటకి వెళ్ళి తిరుపతి పోవాలి కరీంనగర్ రైలు నిజామాబాద్కి వస్తే డైరెక్ట్ ఎక్కేదైతుందో మోర్తాడు కమ్మరిపల్లికి వెళ్ళి ఇలా ఎక్కించుకొని మా జైతాలకు వచ్చి జైతాలను ఎక్కించుకొని అందరిని పట్టుకొని తిరుపతి పోయితాడు పెట్టాల్సి పెట్టాలి ఇది ఒక ఎంపీకి చిన్న పని ఆర్టీసీ బస్ ఎంచుకున్నట్టు తప్ప స్పెషల్ భోగి వేపిస్తానే స్పెషల్ భోగి వేపిస్తా ఇది ఆర్టీసీ డిపో ఉంటది కదా డిపో పోయేది బస్ ఎంచుకున్నట్టు ఎంపీకి ఇది కూడా మా ఎంపీ గారి రీతులతో ఆయనకు అసలు రైలు ఆగేది కూడా తెలుసో తెలియదు నాకు తెలియదా ఏదైనా కానీ నేను మరొక్కసారి మీ అందరి చేతులెత్తి వేడుకుంటున్నా నాకు ఒక అవకాశం కల్పించండి నాకు వయసు మీరింది 6 సార్లు ఈ కార్యక్రమంలో మన కమ్మర్పల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ పాలెప్ గంగారాం గారు కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలు జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో సునీల్ అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఈ మన కమ్మర్పల్లి మండల కేంద్రానికి రైల్వే ఆల్ట్ స్టేషన్ గెలవగానే మంజూరు చేస్తా అని హామీ ఇచ్చినటువంటి మన జీవన్ రెడ్డి గారికి ఈ కమ్మర్పల్లి మండల ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే 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 ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా
మన నిమ్మ రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాం.